ఇప్పుడు మనం సింపుల్ పన్నీర్ ఫ్రై చేస్తున్నామండి. అది స్టార్టర్గా అయినా తినొచ్చు, లేదా లంచ్లో మనం పప్పుచారు పక్కనైనా పచ్చిపులుసు పక్కనైనా ఒక ఫ్రై లాగా మనం ట్రీట్ చేయొచ్చు అనమాట. చాలా చాలా సింపుల్గా అయిపోతుంది. ఫస్ట్ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే అన్నీ ఫ్రై అవ్వాలి కాబట్టి. సో ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసాను. ఇందులో ఉల్లిపాయలు చూడండి పెద్ద పెద్దగా కట్ చేసి ఇలా వేసేసుకోవాలి. ఉల్లిపాయలు అండ్ క్యాప్సికమ్ ఇవి రెండు పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసి వేసేసుకోవాలి. వీటిని మొత్తం సాఫ్ట్గా చేయకుండా కొంచెం క్రంచీగా కచ్చా పచ్చాగా ఫ్రై చేయాలన్నమాట. అలాగే ఇందులో కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి వేస్తున్నాను. క్యాప్సికమ్ మనం సాలడ్లో కూడా వేసేసుకుంటాం కదా, కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఉల్లిపాయ కూడా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇలా క్యాప్సికమ్ ఉల్లిపాయని మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ రాకుండా వీటిని తీసేసుకోండి. ఇంత వేగితే సరిపోతుంది యాక్చువల్గా. మళ్ళీ ఇదే ప్యాన్ని ఇప్పుడు మళ్ళీ మనం పొయ్యి మీద పెట్టుకుంటున్నాం. ఇంకా కొంచెం ఆయిల్ వేద్దాం, ఇది సరిపోతుంది. ఇందులో కాస్త కారం, 1 స్పూన్ కారం, పసుపు, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, ఎవరెస్ట్ గరం మసాలా వేసాను. అలాగే కసూరి మేతి ఇందులో వేసేసుకోవాలి. ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి ఇందులోనే. మసాలాలు కొంచెం నూనెలో వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ కొంచెం పెద్ద పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. పన్నీర్ టిక్కీకి ఎలా కట్ చేస్తామో అలా. ఈ మసాలాలన్నీ పన్నీర్కి పట్టుకొని ఎంత టేస్టీ ఉంటుందంటే పన్నీరు డైరెక్ట్గా తినేయచ్చు. ఇప్పుడు మంచి పన్నీర్ వేగాలి మసాలాతో పాటు. కొంచెం అటు సైడు ఇటు సైడు కలర్ రావాలి. ఎక్కువ మనం స్పూన్తో కలిపితే పన్నీర్ విరిగిపోతుంది. జస్ట్ ఇలా ప్యాన్లో ఫ్రై చేస్తే సరిపోతుంది. బటర్ వేసినప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేయండి, ఎందుకంటే కింద బర్న్ అవ్వకుండా ఉంటుంది. ఇలా పన్నీర్ని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా పన్నీర్ చక్కగా వేగాలండి. చూడండి మంచి ఆ కలర్ రావాలి. ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపాయలు క్యాప్సికమ్ వేసేసుకోవాలి, లేదంటే మరీ సాఫ్ట్గా అయిపోయి బాగుండవు అనమాట. ఇప్పుడు మొత్తం ఆల్ టుగెదర్ మిక్స్ చేసేయండి. ఎక్కువ కారం ఉన్నా బాగుండదు, సో కారం ఎక్కువ వేయొద్దు, ఇదే బాగుంటుంది మైల్డ్గా. ఇందులో మీరు జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. అండ్ ఈ రెసిపీలో ఫైనల్గా టేస్ట్ వచ్చేది ఫ్రెష్ క్రీమ్తో, ఫైనల్ టచ్ అనమాట. ఫ్రెష్ క్రీమ్ వేస్తేనే ఈ రెసిపీ అదుర్స్. మొత్తం బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు కమ్మగా ఉంటుందన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఒకసారి తింటే అస్సలు వదిలిపెట్టరన్నమాట. అదిరిపోయే పన్నీర్ ఫ్రై. ఇలాంటి సింపుల్ రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం. పిల్లలకు చేసి పెట్టండి, బాగుంటుంది. బాయ్.